అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలామంది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ లైక్ మాత్రం చేయట్లేదు. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మిగతా వారికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం నాకు కూడా ప్రోత్సాహాన్ని ఇస్తుంది కాబట్టి ఆ ప్రోత్సాహం ద్వారా మరిన్ని మంచి వీడియోస్ మీకు అందించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. 40,889 ప్రభుత్వ ఉద్యోగాలు, దేశవ్యాప్తంగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వంటి 40,889 ఉద్యోగాల భర్తీకి ఇండియా పోస్ట్ ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేయగా ఈ నెల 16వ తేదీతో దరఖాస్తు గడువు అయితే ముగియనుంది. ఏపీలో 2,480, తెలంగాణలో 1,266 పోస్టులుండగా 10th పాస్ అయిన వారు దరఖాస్తుకు అయితే అర్హులు. ఇక్కడ 18 నుంచి 40 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాలు కనుక చూసుకుంటే ఇండియా పోస్ట్ JDS.online.gov.in అనేటువంటి వెబ్సైట్ని అయితే మీరు సంప్రదించడానికి అయితే అవకాశం ఉంటుంది అప్లై చేసుకోవడానికి, మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి. ఇక చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, చాలామంది అభ్యర్థులు ఏమడుగుతున్నారంటే, మాది ఇంటర్ అయింది, డిగ్రీ అయింది, మేము దీనికి అప్లై చేసుకోవచ్చా, లేదంటే కోర్ట్ జాబ్స్ లెక్క 7th అంటే 7th, 10th అంటే 10th వాళ్ళే అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. అలాంటి రూల్ అనేది ఇక్కడ లేదు. ఇక్కడ మీరు పీజీ చేసినా ఏం చేసినా కూడా ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఉంది కదా, ఈ ఏజ్ లిమిట్ అనేది మీకు ఉంటే కనుక 18 నుంచి 40 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. 10thలో మీకు మంచి మార్కులు ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. 10thలో వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా దీన్ని అయితే కేటాయిస్తారు, ఈ జాబ్లను అయితే కేటాయిస్తారు. కాబట్టి ఆ రకంగా మంచి స్కోర్ ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే ఈ నెల 16తోనైతే ముగుస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి మంచి మంచి అవకాశాలు మళ్ళీ రాకపోవచ్చు కాబట్టి ఖచ్చితంగా 10thలో మంచి స్కోర్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ BOI బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదలైంది. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ ఫిబ్రవరి 25. అభ్యర్థులు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి అయితే ఉండాలి. ఫిబ్రవరి 1 నాటికి వయసు కనుక చూసుకుంటే 20 నుంచి 29 ఏళ్ళ మధ్య అయితే ఉండాలి. అప్లై చేయడానికి ₹850 ఓసీ మరియు బీసీ క్యాండిడేట్స్కి అయితే చెల్లించాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు. SC ST దివ్యాంగులు కనుక చూసుకుంటే ₹175 చెల్లిస్తే సరిపోతుంది. ఇక్కడ ఈ ఫీజుల విషయంలో నాకు నచ్చనటువంటి అంశం ఏంటి అంటే, ఇక్కడ వీళ్ళకు ₹175 పెట్టడం వల్ల నాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఇక్కడ అందరూ ఇక్కడ లేని వాళ్ళు ఎవరు ఉండరు, అంటే అందరూ లేకుండా ఉండరు, ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళు ఉండరు. కాబట్టి అందరికీ ఆమోదయోగ్యంగా వీళ్ళకు ఇక్కడ 175 పెట్టేందుకు కనీసం ఇక్కడ ఒక 200 కానీ 300 కానీ పెడితే అప్లై చేయాలనేటువంటి ఆలోచన ఒక అభ్యర్థికి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని రకాల నోటిఫికేషన్లు అనేటివి వచ్చాయి కాబట్టి దాదాపుగా 5,000 నుంచి 6,000 వరకు అయితే అవుతాయి అన్ని నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటూ పోతే. కాబట్టి ఆర్థిక పరిస్థితులు అందరికీ ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి అందరూ అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని అయితే ప్రభుత్వం కల్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ 850, ఇక్కడ 175 మరీ గంత దారుణంగా ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ విషయం పైన ప్రభుత్వం మళ్ళీ ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంది కదా, దీని ద్వారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలని తెలుసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలి. ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని D.Ed.B.Ed అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సహకరించాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలను అయితే కోరారు. పాదయాత్రలో భాగంగా ఆమె ఆదివారం వెల్దండకు చేరుకున్నటువంటి సందర్భంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను షర్మిలకైతే వివరించారు. స్పందించినటువంటి ఆమె తన వంతు కృషి తప్పకుండా చేస్తానని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే, మనకు ముందస్తు అనేటువంటి అంశం మనకు వినిపిస్తూ ఉంది. అది ఎంతవరకు నిజమో కాదో అనేటువంటి అంశం మనకైతే తెలియదు. కానీ జూలై తర్వాత ఎప్పుడైనా రావచ్చు అనేటువంటి ఊహాగానాలు అయితే మనకు అందుతున్నాయి. కాబట్టి మీరేం చేయాలి, మనం ఏం చేయాలి అంటే కనుక ఖచ్చితంగా 24 వరకు బదిలీలు ప్రమోషన్లకు సంబంధించిన షెడ్యూల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత టీచర్లకు సంబంధించిన
పోస్టుల భర్తీ అనేది చేస్తామని సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పారు. కానీ ఈ సందర్భంలో కనుక చూసుకుంటే అసెంబ్లీ సెషన్స్ అనేటివి జరుగుతున్నాయి కాబట్టి మనకు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు రఘునందన్ రెడ్డి గారు కానీ, ఈటల రాజేందర్ కానీ, లేదంటే ఇక్కడ మీ దగ్గరలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎవరైనా పర్లేదు, ఎమ్మెల్యేలు కానీ ఖచ్చితంగా అసెంబ్లీ సెషన్లో హాజరవుతారు కానీ హాజరవుతారు కదా, ఖచ్చితంగా వాళ్ళ ద్వారా మీరు అసెంబ్లీలో అడిగిపించారనుకోండి, చెప్తున్నారు భర్తీ చేస్తామని చెప్తున్నారు, కానీ ఖచ్చితంగా మనకు దీని తర్వాత ఇది చేస్తాము అనేటువంటి ప్రకటన కొంచెం గట్టిగా ఇచ్చారనుకోండి, మనకు కూడా ఎక్కువగా మనకు అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి జూలైలో ముందస్తుకు వెళ్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి దానికంటే ముందే నోటిఫికేషన్ వచ్చేలా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి మన ప్రయత్నం అయితే మనం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కాబట్టి దానిపైన కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కేటీఆర్ గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారికి, తర్వాత హరీష్ రావు గారికి, వీళ్ళందరికీ కూడా మీరు ఏం చేయండి అంటే ట్విట్టర్లో ట్వీట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలామందికి ఇన్స్టాగ్రామ్ వాడొస్తుంది, దాని తర్వాత వాట్సాప్ వాడొస్తుంది, కానీ ఎక్కలేని ఫ్యూచర్లు అందులో తెలుస్తాయి. కానీ ట్విట్టర్కు సంబంధించిన ఫ్యూచర్స్ మాత్రం చాలామందికి తెలియవు. తెలియకపోతే యూట్యూబ్లో ఇక్కడ మనకు హౌ టు యూజ్ ట్విట్టర్ అని కొడితే చాలా వీడియోస్ అనేటివి వస్తాయి. కాబట్టి అక్కడ నుంచి క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చూసి ఖచ్చితంగా మనకు ఎవరైనా కూడా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకు మనకు ట్వీట్ చేయడానికి అవకాశాన్ని అయితే ట్విట్టర్ వేదిక కల్పించింది. కాబట్టి ఆ రకంగా దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత గురుకులాల్లో పోస్టులను భర్తీ చేస్తాం, మంత్రి సబిత వెల్లడి. ఇక్కడ గురుకులాలు రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసినటువంటి చోట్ల పోస్టులను భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అయితే ప్రకటించారు. ఏ నియోజకవర్గంలో గురుకులాలు మంజూరైతే అక్కడే ఏర్పాటు అయ్యేలా చేస్తామని చెప్పారు. ఆదివారం అసెంబ్లీలో సభ్యులు గాదరి కిషోర్, హరిప్రియ బానోత్, సండ్ర వెంకట వీరయ్య ఇక్కడ మొహినుద్దీన్ అడిగినటువంటి ప్రశ్నలకు ఆమె సమాధానం అయితే ఇచ్చారు. ఇక్కడ విద్యార్థులు తమ తాతలు అవ్వలకు చదువు నేర్పాలని ఏమైతే సూచించడం జరిగింది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఇక మనకు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది, గురుకులాకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది మార్చ్ తర్వాతనే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కంప్లీట్ అయితే ఓట్ల లెక్కింపు అనేది మార్చి 16కి అయితే కంప్లీట్ అయిపోతే రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి మార్చ్ తర్వాత దీనికి సంబంధించినటువంటి అంటే 16కి అయిపోతే మిగిలినటువంటి సమయం ఉంటుంది కదా, ఆ సమయంలో మనకు నోటిఫికేషన్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనకు నోటిఫికేషన్ రాదు. నిన్నటి కన్ఫ్యూజన్లో కనుక చూసుకుంటే మనకేంటంటే 16 నుంచి అయితే షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది అని నేను అన్నాను. కానీ ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ గురువారం నుంచే మనకైతే ఇక్కడ షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. అప్పటి నుంచే ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చింది. నిన్న కన్ఫ్యూజన్ వల్ల 16 నుంచి అమల్లోకి వస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే నేను మీకు చెప్పడం జరిగింది. దాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. ఇక్కడ చూసుకుంటే గురువారం కనుక చూసుకుంటే ఆల్రెడీ గురువారమే ఎన్నికల షెడ్యూల్, కేంద్ర ఎన్నికల సంఘం అయితే గురువారం ఎన్నికల షెడ్యూల్ని అయితే విడుదల చేసింది. అప్పటి నుంచే మనకైతే ఎన్నికల షెడ్యూల్ అయితే ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది. కాబట్టి ఇక ఈ మధ్యకాలంలో ఎలాంటి నోటిఫికేషన్లు అయితే విడుదల కావు. ఈ ఎలక్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనకి ఏదైనా నోటిఫికేషన్ విడుదల కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ డిఎస్సికి సంబంధించి అయితే మార్చి 24 వరకు అయితే మనకు బదిలీల ప్రక్రియ అనేది ఉన్నది. కాబట్టి అప్పటి వరకు మనకు ఇబ్బంది అయితే లేదు. గురుకుల వాళ్ళకైతే దీనికంటే ముందే నోటిఫికేషన్ ఇస్తే బాగుండు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక ధీమా అనేది ఉండేది. మాకు నోటిఫికేషన్ వచ్చేసింది, హాయిగా చదువుకుంటాం అనేటువంటి ధీమాలో వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. మీ నోటిఫికేషన్కు అన్నీ సిద్ధమయ్యాయి. ఈ ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా మీకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీకు నోటిఫికేషన్ తోటి పని కాదు. ఎన్నిసార్లు ప్రిపేర్ అవుతారో అన్నిసార్లు ప్రిపేర్ అవ్వండి. ఎన్నిసార్లు రివిజన్ చేస్తే ఎక్కువగా మీకు జాబ్ రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. చాలా అంశాలు అనేవి ఉన్నాయి కాబట్టి వాటిపైన మీరు కాన్సన్ట్రేషన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎన్నికల షెడ్యూల్ కనుక చూసుకుంటే గురువారమే విడుదలైంది. దానికి సంబంధించినటువంటి అప్పుడే మనకు కోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఈ మధ్యకాలంలో నోటిఫికేషన్లు రావు, కొత్త పథకాలు రావు. అందుకే ఇక్కడ సెక్రటేరియట్కి సంబంధించిన ఓపెనింగ్ని కూడా వాయిదా వేయడం జరిగింది. దీని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ డిఈఓ పరీక్ష తేదీ పైన భిన్నాభిప్రాయాలు. కొంతమంది ఏమంటున్నారు అంటే 2-3 రకాలుగా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు మీరు అవకాశం ఇస్తారా, కేవలం డిఏఓ ఎగ్జామ్కు సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకు మాకు అవకాశం ఇస్తారా, ఒకవేళ పోస్ట్పోన్ చేస్తే మళ్ళీ 6 నెలల వరకు షెడ్యూల్ అయితే సెట్ అవ్వట్లేదు. కాబట్టి మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి తేదీకి ఎగ్జామ్ను నిర్ణయించండి అని చాలామంది అయితే అన్నారు. కొంతమంది ఈ రకంగా, కొంతమంది వాయిదా వేయండి అనేటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ మనకు దానికి సంబంధించి ప్రజెంట్ అయితే ఎలాంటి అప్డేట్ లేదు. మొన్నటి అప్డేట్ ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ వాయిదా వేస్తే మరో 6 నెలల వరకు డిఏఓ పరీక్ష నిర్వహించేటువంటి అవకాశం లేదని తెలిసింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే డిఏఓ పరీక్ష నిర్వహించాలని కమిషన్ వర్గాలు అయితే భావిస్తున్నట్లయితే
సమాచారం. దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏది రాలేదు. నాకు తెలిసి అయితే ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు అని అదే సమయంలో నేనైతే అనుకుంటున్నాను. దాని తర్వాత గ్రూప్ 1కు సంబంధించి మెయిన్స్కి 1:100 విధానంలో పిలవాలని కోరినటువంటి జగ్గారెడ్డి గారు కోరారు. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో కోరడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతిపాదన పైన సీఎం సానుకూలంగా స్పందించారు. దీనికి సంబంధించి అధికారులతో చర్చించేసి TSPSC అధికారులతో నిర్ణయం తీసుకుంటామని అయితే ఇక్కడ వివరణ అయితే ఇవ్వడం జరిగింది. ఆ అంశాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. దాని తర్వాత కనుక చూసుకుంటే జనరల్ ఇంగ్లీష్ తరగతులు ఫ్రీ మీకోసమే. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం TSAT ఫ్రీ క్లాసులు అయితే నిర్వహిస్తుంది. నిపుణ ఛానల్లో 9 AM నుంచి 10 AM అండ్ 1 PM నుంచి 2 PM వరకు మారథాన్ ముఖ్యమైనటువంటి బిట్స్కు సంబంధించినటువంటి FAQకి సంబంధించినటువంటి 12:30 PM నుంచి 1 PM వరకు, కరెంట్ అఫైర్స్ 3 PM నుంచి 4 PM వరకు, జనరల్ ఇంగ్లీష్ 5 PM నుంచి 10 PM వరకు గ్రూప్ 1 మెయిన్స్ తరగతులు ప్రసారం అవుతాయి. విద్యా ఛానల్లో కనుక చూసుకుంటే ఈ టైమింగ్స్లో అయితే మీకైతే దానికి సంబంధించిన క్లాసులు అయితే ప్రారంభమవుతాయి. TSAT అయితే ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు. మ్యాచువల్ బదిలీ అయిన వాళ్ళకు నో ఛాన్స్. GO 317 బదిలీ దరఖాస్తులు అయితే షురు అయినాయి. దానికి సంబంధించిన వివరాలు అయితే ఈ రకంగా మనకు వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. కావాల్సిన వాళ్ళు క్లియర్గా దీని ఇన్ఫర్మేషన్ చదువుకునే ప్రయత్నం చేయండి. 4 జడ్జీలకైతే హైకోర్టు సీజేఎల్గా పదోన్నతి అయితే అందించడం జరిగింది. వెల్లడించినటువంటి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. పేపర్ చదవడం వల్ల ఆ కేంద్ర మంత్రులు ఎవరు, న్యూస్లో నిలుస్తున్నటువంటి అంశాలు ఏంటి అనేటువంటి అంశాలు అయితే మనకు తెలుస్తాయి. కేంద్ర న్యాయమంత్రి ఎవరు, కిరణ్ రిజిజు. వాళ్ళైతే ఆ 4 వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలను కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. దాని తర్వాత 12 రాష్ట్రాలకైతే కొత్తగా గవర్నర్లు అయితే రావడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు అయితే మీకు ఈ రకంగా చూసుకోవచ్చు. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదంటే ఇప్పుడు నేను అదేవిధంగా ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశాలు కూడా రావడం జరిగింది. ఈ న్యూస్ పేపర్కి సంబంధించిన ఆర్టికల్ని కూడా మీకు మన యొక్క గ్రూప్లో నేను షేర్ ఇస్తాను. ఇప్పుడే ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇంగ్లీష్ వర్షన్లో కనుక చూసుకుంటే రీజనింగ్కి సంబంధించిన అంశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ రకంగా న్యూస్ పేపర్లో ముఖ్యమైనటువంటి అంశాలని కవర్ చేస్తూ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే మనకు ఫ్రేమ్ చేసి ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ అంశాలపైన మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.